And hi guys, this is Rider Sinkis 46. Welcome back to a new video. And today's video is చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. అంటే మన బండి మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, సౌండ్ అయితే బ్యాక్ తీద్దాం ఏదో ఒక జుగాడి చేసి అని. సౌండ్ అయితే ఈరోజు తేబోతున్నాం అనమాట అంతే. అండ్ ఇంకొకటి, దానికన్నా ముందైతే మన బండిని అయితే ఇంకో బండిని సర్వీస్ అయితే వేయించుకోవాలన్నమాట. సర్వీస్ టైం అయింది. అంటే ఇది చిన్న చిత్రం పత్రం పనులకైతే యూజ్ చేస్తాయి బండిని అయితే అప్పుడప్పుడు. అండ్ సర్వీస్కి అయితే వచ్చింది. ఇంత పాత బండి యూజ్ చేస్తున్నావు ఏంది బ్రో అని అనుకోవచ్చు. పాత బండే, కానీ దీని టాప్ స్పీడ్ ఎట్లా ఉంటుంది అంటే డియోని కూడా టచ్ చేసే అంత ఉంటుంది. 95 అయితే పోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే దీంట్లో ఎన్జీకే స్పార్క్ ప్లగ్ అయితే లాస్ట్ టైం సర్వీస్ చేయించినప్పుడు అయితే వేసిన. అండ్ డైరెక్ట్ ఎయిర్ ఫిల్టర్ అయితే లేదు, డైరెక్ట్ ఉంది. అందుకేనమాట. బట్ మైలేజ్ అయితే 20-15 అట్లా ఇస్తుంది. అందుకే ఎక్కువ యూజ్ చేయ, చిన్న చిన్న పనులకైతే యూజ్ చేస్తుంటా అప్పుడప్పుడు. ఈరోజు మంచిగా ఓ ప్రీమియం సర్వీస్ అయితే చేపిద్దాం. మోటుల్ గేర్ ఆయిల్ అండ్ 10W40 అన్న 10W40 ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ చేద్దాం. ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ మన బండి సంగతికి వస్తే, మన బండి మీద అయితే ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. సౌండ్ అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, సౌండ్ అయితే ఒక జుగాడి చేసి మళ్ళీ తీద్దామని. ఆ సౌండ్ ఒకసారి సౌండ్ అయితే వినిపిస్తే ఎట్లా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆగమైపోయింది. ఎట్లా వస్తుంది మొత్తం వైబ్రేషన్. అంటే లాస్ట్ టైం సైలెన్సర్ ఇప్పినప్పుడు అయితే అంత కరెక్ట్ ఫిట్ చేయలేడు అనమాట. అందుకే దానివల్ల వైబ్రేషన్ సౌండ్ అయితే ఎక్కువ అయిపోయింది. నేను వీలీలు కూడా కొడుతుంటే దానివల్ల కూడా అనుకుంటా. అందుకే దీంట్లో ఏం చేద్దామంటే, లాస్ట్ టైం చేసినట్టు నా NS 200 చేసిన కదా, హోల్ అయితే పెద్దగా వేయించి అట్లా దీనికి కూడా వేపిద్దామని అనుకుంటున్నా. ఎగ్జాస్ట్ వేయించుకోవచ్చుగా బ్రో, దానికన్నా బదులు అని అనొచ్చు. ఎగ్జాస్ట్ తోటి ఒక బాధ వచ్చేసింది కాప్స్ తోటి. లాస్ట్ టైము నా 1 year 2 years బ్యాక్ అనుకుంటా 10,000 పెట్టి 390కి అయితే ఎగ్జాస్ట్ వేయించిన. ఆగమైపోయింది. చార్మినార్ కన్నా అయితే పట్టేసుకోరు పోలీసు వాళ్ళు. అందుకే ఎగ్జాస్ట్ దగ్గర పోవద్దు అనుకుంటున్నా. అందుకే దీన్నే జుగాడి వేసి ఓదైతే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అంతే. చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో. నేనైతే పాత బండికి వచ్చినట్టయితే వస్తుందో అనుకుంటున్నా. ట్రై చేయాలి. దీని సర్వీస్ కంప్లీట్ చేసుకొని దీని మీద. అండ్ దానికన్నా ముందు అయితే ముంగట అది ఉంది కదా, అది ఇప్పియాలి. కవర్ ఉంది, చూపిస్తావు. కవర్ అయితే ఇప్పించేయాలి. ఈ కవర్ ఉంటే వెల్డింగ్ చేసి కట్ చేయడానికి రాదు. తీసేద్దాం ఈ కవరు. అండ్ టైల్ టైడీ కూడా తీసేద్దాం. లుక్ అంతా మంచిగా కొడతలేదు టైల్ టైడీ ఉంటే. వర్షాలు పడుతున్నాయని ఫిట్ చేసిన. ఈరోజు అయితే తీసేద్దాం. అండ్ ఇది 2 తీసేసి వెల్డింగ్ షాప్కి అయితే పోవాలి. ఆ బండిని సర్వీస్ కంప్లీట్ అయిపోయినాక. బైక్ కూడా 1 week దాకానైతే తీయలేను. లాస్ట్ టైం పోయినా కదా, వీడియో పెట్టినా, చూసే ఉండొచ్చు. చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది. 1 week ట్రిప్ అయితే వెళ్ళాను అన్నమాట. అందుకే దానివల్ల బండి కూడా 1 week నుంచి తీయలేను, అట్లనే ఉండిపోయింది. అండ్ ఈరోజే వాష్ చేసిన, మంచిగా వాష్ చేసి స్టార్ట్ చేయబోతున్నా మన ఎక్స్పెరిమెంట్. అండ్ స్టే ట్యూన్ ఉండండి, వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని విజిట్ చేశారంటే నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మోటివేషన్ అయితే వస్తుంది వీడియోస్ తీయడానికి. అండ్ లెట్స్ గో, లాగ్ చేయకుండానైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్. అండ్ ఓకే గాయ్స్, ఫ్రంట్ కవర్ అయితే తీసేసినాం అనమాట. మన నవీన్ గాడు అయితే వెళ్ళిపోయేసిండు. అండ్ ఫ్రంట్ ఈ పార్ట్ అయితే వెల్డింగ్ చేయించి కట్ చేయించేసేయాలి. పార్ట్ అయితే కట్ చేపిద్దాం. మన బండి అయితే స్కూటీ సర్వీసింగ్ అవుతుంది. అండ్ గాయస్, మీ స్కూటీలలో ఇంజన్ ఆయిలే కాదు, మెయిన్ గేర్ ఆయిల్ కూడా మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీని కాస్ట్ ఆల్మోస్ట్ 80 to 100 ఉంటుంది. క్యాస్ట్రాల్ అయితే యూజ్ చేస్తున్నా నేను. మోటోలు అయితే నాకు అంత అవైలబుల్గా లేదు. మీకు మోటోలు ఉంటే మోటోలు కూడా యూజ్ చేసుకోండి. అండ్ 10,000 to 15,000 kilometers అయితే గేర్ ఆయిల్ అయితే పక్కా చేంజ్ చేసుకోవాలన్నమాట. గాయస్, సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట.
వాళ్ళు నవీన్గా బండి ఇంటికాడ పెట్టేసేసి బండికి అయితే స్టార్ట్ చేయాలని అండ్ వెల్డింగ్ తోటి అయితే కట్ చేపిస్తున్నాం గైస్. అండ్ కట్ అయిపోయాక ఒక టెస్ట్ రైడ్ అయితే కూడా సౌండ్ ఎట్లా వస్తుందో అని. అండ్ గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. కొంచెం లుక్ లేదు. స్టార్ట్ చేయరు ఒకసారి. సౌండ్ అయితే వినిపిస్తాను. కొంచెం బలిపోయినట్టు వస్తుంది సౌండ్ అయితే. న్యూట్రల్ ఇన్నైతే ఇల్లులు ఉన్నాయి. ఈడొద్దు, బయటనైతే టెస్ట్ చేద్దాం సౌండ్ ఎట్లుందో అని. గాయస్ ఓకే, సెట్ అయిపోయింది అనమాట. చూసుకొని దీని బైక్ సౌండ్ అయితే టూ లౌడ్ అవుతుంది. అందుకే అటు సైడ్ సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చినాం. కొంచెం ఇటు అయితే ఓవర్ ఉండరు కాబట్టి సౌండ్ అయితే చెక్ చేయవచ్చు అని. ఒకసారి ఇంటి సెట్లో అండ్ కామెంట్ డౌన్ సౌండ్ ఎట్లుందో అని. అండ్ ఒక వీలీ అయితే కూడా బట్ కొంచెం వైబ్రేషన్ సౌండ్ అయితే వస్తుంది ముంగట. ఇవి మరీ అట్లనే వస్తాయి. ఇవి అయితే తీసేద్దాం కొన్ని రోజులు అయితే చెక్ చేసి. అండ్ ఈ వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తున్నాం అనమాట. బర్నౌట్కి టైర్ ఎట్లా అయిపోయింది చూడండి. మొత్తం అతకపోతున్నాయి రాళ్ళని పోతుంటే. గాలి లేదు, గాలి కొట్టించుకొని వెళ్ళిపోవాలి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలను అయితే కలుద్దాం ఇంకొక క్రేజీ వీడియోతో అయితే. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.